నమస్తే మిత్రులారా, బాగున్నారా అందరూ? నేను ఒక స్నాక్తో ముందుకు వచ్చాను. ఈవినింగ్ స్నాక్ అదేంటో ఇప్పుడు చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. ఓకేనా ఫ్రెండ్స్? దానికోసం ముందుగా నేను క్యాబేజీ తురుము పెట్టుకున్నాను. దాన్ని ఇలా పిండుకుందాము, లేదా దీంట్లో వాటర్ ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం వేసేసుకుందాము పిండేసి. చూసారా, ఇలా పిండేసుకుంటే వాటర్ లేకుండా బాగుంటుంది. వాటర్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఇబ్బంది. ఇది క్యారెట్ కూడా తురుము పెట్టుకొని ఇది కూడా ఒకసారి పిండుకుందాం. వాటర్ వస్తుంది దీంట్లో కూడా. చూడండి ఇంత వాటర్ ఉంటే ఇబ్బంది కదా, సో కొంచెం గట్టిగా పిండుకొని ఇది కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో చూడండి ఒకసారి కారం, ధనియా పౌడరు, జీరా పౌడర్, పెప్పర్, ఇంకా కొంచెం పసుపు కూడా వేసాను. అన్ని కలిపి ఇందులో యాడ్ చేస్తున్నాం. చూడండి దీంట్లోనే ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాం. కొన్ని మీకు తగినంత వేసుకోండి, మీకు ఎంత నచ్చితే అంత. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా పచ్చిమిర్చిని చిన్నగా తరుపుకొని ఇందులో వేసుకుందాం స్పైస్ తగ్గట్టుగా. ఇది కొంచెం కొత్తిమీర, ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మొత్తం ఈ మిక్చర్ సరిపడా సాల్ట్ని ఒకేసారి యాడ్ చేసుకుందాం. ఎక్కువ వద్దు, కొంచెం తక్కువైనా లాస్ట్లో కొంచెం మన సాసెస్లో మళ్ళీ ఇచ్చేస్తాం కదా, అప్పుడు సరిపోద్ది. సో కొంచెం తగినంత వేసుకోండి. అలాగే ఇవన్నీ పొటాటోస్ని ఇవి కొంచెం స్మాష్ చేసి వేసుకుందాం దీంట్లో. ఇలాగా అన్నీ ఇలాగా స్మాష్ చేసి వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే దీనికి అంటే మనకు బైండింగ్ కోసం కొంచెం మైదా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు నా దగ్గర లేదు అది. సో నేను కొంచెం మైదా వేసుకొని ఈ మొత్తం మిక్చర్ని బాగా కలుపుకుంటాను. ఒకసారి ఇలా కలుపుకుందాము చక్కగా, అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్లో చేసుకుని రెడీగా పెట్టుకుని ఒకేసారి ఫ్రై చేసుకుందాం. ఇలా చేయికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దగా తీసుకొని ఇలా బౌల్ చేసేసుకోండి. చిన్న చిన్న బౌల్స్, మరీ పెద్ద వద్దు, ఇలా మీడియం సైజ్ అయితే సరిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చుట్టుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ మనం రెడీ చేసుకుంటే ముందుగా నేను చెప్పడం మర్చిపోయాను, అది రెడీ చేసుకున్నప్పుడు ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకున్నాను, టైం వేస్ట్ లేకుండా. నేను ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాను. చూడండి అన్నీ ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకేసారి అయిపోద్ది. ఇది కొంచెం పెద్ద ప్యాన్, నాకు ఒక 2 టైమ్స్ అయితే అయిపోతుంది అదైతే. ఇలా వేయించేసుకొని ఇది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా ఇవి ఫ్రై అయ్యేలాగా నేను పక్కన సాస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను వీటి కోసం. మంచూరియా కాబట్టి, వెజ్ మంచూరియా అన్నాను కదా. ఓకేనా? నేను పక్కన ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా దీంట్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా అల్లం ఉంటుంది ఇందులో. అల్లం కూడా ఉంది, సారీ, అన్నీ కలిపి ఇందులో ఒకేసారి వేసుకుంటున్నాను. చూడండి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేస్తాను. హైలో పెట్టేసుకోవచ్చు, అలాగే ఫ్రై అయిపోతాయి. కొన్ని బాల్స్ ఫ్రై అయ్యేవి, కొన్ని ఇంకా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక పక్కన సాస్ రెడీ చేసేసుకుంటాను, త్వరగా అయిపోతుందని. ఒకటేసారి టైం వేసుకోకుండా. ఓకేనా? ఇందులో నేను కొంచెం సాల్ట్, ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ సాసెస్లో ఉంటుంది కాబట్టి. ఓకేనా? చూడండి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాము, బాగుంటుంది. క్యాప్సికమ్ ఏమేమి మళ్ళీ ఎక్కువ మగ్గవసరం లేదు, కొంచెం పచ్చిగుండా కూడా బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం ఫ్రై అని వస్తాను, అయ్యాక ఒక చూపించేస్తాను వాళ్ళు మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను వాటర్లో కొంచెం యాడ్ చేసేసుకుంటాను, డైరెక్ట్గా వేయను. ఇలా ఒకసారి వేసుకొని చూడండి, ఇలా బాగానే ఉంటుంది. కొంచెం సోయా సాసు, గ్రీన్ చిల్లీ, ఇంకా రెడ్ చిల్లీ అయితే ఇంత వేయండి, బాగుంటుంది స్పైసీగా. ఇంకా టమాటా కచ్చప్ కొంచెం, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ప్యాన్లో యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఒక మిక్స్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోండి ప్యాన్లో.
కొంచెం సపరేట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా దీంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్ కలుపుకొని వేస్తున్నాం. ఇందులో కొంచెం చిన్నది షుగర్ యాడ్ చేస్తున్నాను, బాగుంటుందండి. అలాగే కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ వేసుకొని ఇది కూడా వేసేసుకుంటున్నాను కొంచెం థిక్నెస్ కోసం. ఇదంతా కొంచెం బాగా కలిపేసుకొని బాల్స్ని యాడ్ చేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయింది. నేను ఇందులో బాల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే అది కొంచెం థిక్గానే ఉంచుకున్నాను, ఎందుకంటే మళ్ళీ పలుచగా అయినా కొంచెం వాటర్గా అనిపిస్తుంది. సో ఇంత థిక్గా ఉంటే వీటికి కూడా కొంచెం పీల్చుకుంటాయి కదా. ఒక 2 minutes అంతే, ఇంకది అయిపోతుంది మంచూరియా. బాగుందా ఫ్రెండ్స్? నచ్చిందా మీకు? అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా బౌల్లోకి తీసేసుకుందాం. ఓకేనా? చూసారా బాగుందా? నచ్చిందా మీకు? ఇలా క్యాప్సికమ్ వేసుకోండి, బాగుంటుంది.